శంకర్ గారు అంటే రెడీ అయిపోయారు శంకర్ గారు, మేమే క్వశ్చన్స్ అడుగుతామని. శంకర్ గారి సినిమాలంటే ఆల్రెడీ హిట్లు అయిపోయాయి అండ్ ఆయన సినిమాలు గ్యారంటీగా ఒక సందేశం కూడా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నటువంటి సినిమాల గురించి మీకు ఇది మీరు ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా లేదా ప్లెజర్గా ఫీల్ అవుతున్నారా? అందరికీ నమస్కారం. ఎప్పుడు నా పిక్చర్ గురించి విజువల్స్ అన్నీ నేను హోల్డ్ చేస్తాను. ఈ పిక్చర్లో ట్రైలర్లో చాలా షార్ట్స్ చూపించాను, సాంగ్ చూపించాను. ఇప్పుడు హైప్ ఎక్కువైపోయింది అంటే కూడా నాకు నమ్మకం ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ పిక్చర్ మీట్ చేస్తుందని. అంటే ది బెస్ట్ టీమ్ వర్క్ ఈ పిక్చర్లో ఉంది. సార్, మీ సినిమాలో ఎప్పుడు ది బెస్ట్ టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు ప్లస్ టెక్నీషియన్స్ అందరికీ టోటల్ 100 out of 100 ఇమ్మంటే ఎవరికి ఇస్తారు? ఏదర్ ఆర్టిస్ట్ ఓ టెక్నీషియన్స్ ఎవరైనా? అందరికీ ఇస్తాను. మేము అనుకున్నాం ఈ ఆన్సర్ వస్తుంది అని, బట్ వీ వాంట్ 1. చాలా డిఫికల్ట్ అండి ఇది. అంటే నా హోల్ ఇదిలో నా కళ్ళు ముఖ్యమా, మూకు ముఖ్యమా, చెయ్యి ముఖ్యమా, కాలు ముఖ్యమా అంటే అది చాలా కష్టం. అన్నీ ముఖ్యమే. శంకర్ గారి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సందేశం కూడా ఉంటుంది. మరి ఈ సినిమాలో మేము అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మెసేజ్ సాంగ్లోనా పిక్చర్లోనా? పిక్చర్. సాంగ్ లో కూడా మీరు దాన్ని కూడా అందమైనటువంటి ఒక స్టోరీతోనే అల్లుతారు డెఫినెట్లీ. అండ్ మీ సినిమాలో కనిపించిన నోకియా ఇక్కడ కూడా అమీ జాక్సన్ మీద కనిపిస్తోంది మళ్ళీ మాకు. ఈ పిక్చర్లో మెసేజ్ ఉంటాయి కానీ స్టోరీలో అక్కడక్కడ చిన్న మెసేజ్ వస్తాయి. అంటే నేను మేకింగ్లో చెప్పేటట్టు చాలా జానర్స్ ట్రై చేశాను. ఇది కొత్త జానర్, ఇదివరకు ఎలాంటి పిక్చర్ నేను చేయలేదు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్. ఇది ఆ జానర్లే పోతుంది. స్టోరీ వెళ్ళేటప్పుడు ముందు చెప్పాను కదా, అక్కడక్కడ మెసేజ్ వస్తుంది. ఓకే, సో శంకర్ గారిని మేము అడిగేటువంటి క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకా శంకర్ గారు ఏమైనా ఆడియన్స్కి చెప్పాలనుకుంటే ప్లీజ్ సార్. నేను ఫస్ట్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మగధీర చూసే తర్వాత నేను అతను ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ ఈగా చూసే తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు అతను పెద్ద ఫ్యాన్గా ఇప్పుడు వచ్చేది పిక్చర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎలాగా ఆ మేకింగ్ చూశాను. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక అటెంప్ట్ చేస్తున్నారు. అతనికి నా బెస్ట్ విషెస్. తర్వాత త్రివిక్రమ శ్రీనివాస్ గారు, బోయపట్టి గారు అందరికీ నా థ్యాంక్స్. నేను ఒక పిక్చర్ కూడా తెలుగులో చేయలేదు. అన్ని పిక్చర్ డబ్బింగ్ అయ్యి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీడియా కానీ ఆడియన్స్ కానీ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. నేను 2 సార్లు ట్రై చేశాను తెలుగు పిక్చర్ చేయడానికి, అది కుదరలేదు. మీకు నేను ఏం చేస్తాను నాకు తెలియట్లేదు. ఒకరోజు ఒక స్టేట్ తెలుగు పిక్చర్ తీయాలని, మీకోసం తీయాలని నాకు ఆశ ఉంది. అది జరుగుతుంది. నేను ఐ ఎక్స్పెక్ట్ వన్ డే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రసాద్ గారు అండ్ చౌదరి గారు, పరస్ గారు అందరికీ ఈ పిక్చర్ తెలుగులో చాలా బాగా పబ్లిసిటీ చేసి నమ్మకం పెట్టి ఈ పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా డబ్బింగ్ చేశారు ఒక సంతాన క్యారెక్టర్కి. అతని డెడికేషన్, అతని ఇన్పుట్ అన్నీ ఇప్పుడు డబ్బింగ్ చేసేటప్పుడు ఆ లైఫ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కామెడీ చేసేటప్పుడు ఆ లైఫ్ మిస్ అయిపోతుంది. ఆ లైఫ్ మిస్ అవ్వకూడదని చాలా ప్రయత్నం చేశాను నేను. అతను కూడా చాలా కోఆపరేట్ చేశారు. అతనికి నా థ్యాంక్స్. డైలాగ్ రాసిన రామకృష్ణ గారికి
అతను చెప్తారు, సార్ ఇది చూసుకోండి సార్, ఇది డబ్బింగ్ చేసేటప్పుడు ఇది మిస్ అవ్వకూడదు అని చెప్తానప్పుడు ఇది నా ప్రాణం కదా అంటారు రామకృష్ణ గారు. ఆ ఒక మాట చాలు, లైక్ వీ కెన్ ట్రస్ట్ హిమ్, లైక్ సో హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. లిరిక్స్ రైటర్ అశోక్ తేజ గారు అండ్ చంద్రబోస్ గారు అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, జోగయ్య శాస్త్రి గారు, అందరికీ నా థ్యాంక్స్. అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టి నాకు ఏం కావాలో పేషెంట్గా చాలా రోజు హార్డ్ వర్క్ చేసి ఈ సాంగ్స్ అని చేశారు. వాళ్ళకి నా థ్యాంక్స్. మళ్ళీ విక్రమ్ గారికి, అంటే ఈ పిక్చరు ఇలాంటి యాక్టరు చాలా కష్టం. అంటే అతను ఈ మార్నింగ్ కూడా మాట్లాడాను ఆర్ట్ డైరెక్టర్ దగ్గర. అతని మ్యాడ్ ఒక మ్యాడ్ మనిషిలో ఇంత లైక్ క్రేజీగా ఒక రోల్ కోసం ఏమైతే చేయాలని ఒక డెడికేషన్, అదన్నీ ఈజ్ రియలీ గ్రేట్. అది వెయిట్ తగ్గేది ఐడియా ఉంది, నాది కాదు. ఈ రోల్ చెప్పాను నేను, ఆ బాడీ బిల్డర్ ఆ రోల్కి మీరు కొంచెం అదన్నీ బిల్డ్ చేయాలండి, చేయాలి మీరు అని చెప్పాను. సరే సార్ అని ఆ బాడీ బిల్డ్ చేశారు. తర్వాత ఈ గూనీ రోల్కి అతను చెప్పారు, సార్ నేను బాడీని తగ్గించేస్తాను అని చెప్పారు. నాకు అది మేకపే చాలు, బాడీ అన్నీ తగ్గించి అక్కర్లా అని చెప్పాను. అంటే కూడా సార్ ట్రై చేస్తాను సార్, అది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పారు. నేను ఆలోచించాను, అది కూడా ఈ పిక్చర్కి ప్లస్ పాయింట్గా ఉంటుందని నేను సరే అని చెప్పాను. అంటే ఒక మాట చెప్పాను, మీరు హెల్త్ ఇంపార్టెంట్, మీరు హెల్త్ అఫెక్ట్ అవ్వకూడదు, అలాంటి మీరు చేయొచ్చండి అని చెప్పాను. అప్పుడు విక్రమ్ గారు వైఫ్ ఫోన్లో చెప్పేశాను, ఇది నా ఐడియా కాదు, ఇది విక్రమ్ గారి ఐడియా, అంటే మీరు హెల్త్ చూసుకోండి, నాకు మళ్ళీ మీరు నన్ను ఏమైతే యూ షుడ్ నాట్ ఎలర్ట్ మీ లైక్ డైట్, మీరు ఒకరండి అతను సహా జాలీగా ఉన్నారు ఇలాంటి పని చేస్తున్నానని, ఈజ్ ఎంజాయింగ్, సో డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పారు. మళ్ళీ పీసీ గారు తోటి నేను పని చేయాలని నా సెకండ్ పిక్చర్ నుంచి ట్రై చేస్తున్నాను. ఆ ఇండియన్ పిక్చర్ వచ్చి పీసీ గారు చేయాలని చాలా ఆశపడాను. అంటే కూడా డేట్స్ లేదన్నారు. రీసెంట్ డేట్స్ కాదు, అతని అసిస్టెంట్ నా తోటి కాంబినేషన్లు చేస్తున్నారు, అది డిస్టర్బ్ చేయకూడదని అతని డేట్స్ లేదని చెప్పేశారు. సచ్ అ వండర్ఫుల్ గురు. నేను 2 సార్లు ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇప్పుడు అంటే నేను బిగినింగ్ అతని పిక్చర్ అన్ని టైటిల్లో పీసీ గారిని పేరు వస్తే నేను క్లాప్ చేశాను ఒక ఆడియన్స్ వాడిని. అతనితోటి ఈరోజు ఈ పిక్చర్ చేసేది నా అదృష్టం. ఇట్స్ అ బిగ్ హానర్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పీసీ సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ A.R. Rahman. Again, he has given a wonderful songs for this film. And I have to thank Mutraj, I have to thank my editor Anthony and my producer. అతను ఏం చెప్పారంటే, నేను చాలా పిక్చర్ చేశాను, నాకు ఆర్డినరీగా ఏమి వద్దు, మీరైతే స్పెషల్గా చేయండి అని చెప్పారు. అదే నాకు ఇన్స్పిరేషన్, లైక్ ఇలాంటి డిఫరెంట్ జానర్లో ట్రై చేయడానికి. అతనికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరు మర్చిపోయారు నాకు గుర్తులేదు. అందరికీ నా థ్యాంక్స్.